అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025లో ఫస్ట్ డేనా, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. బయట చూసారా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో, ఎటు చూసినా ఫర్గ్తో నిండిపోయి ఉంది మొత్తం అంతా. అసలు ఎవరు ఏం కనిపించట్లేదన్నమాట, వెహికల్స్ మనుషులు ఎవరు కనిపించట్లేదు, ఆ ఫర్గే నిండిపోయి ఉంది. రోడ్ల మీద కూడా చాలా ఫర్గ్ అయితే ఉంది, ఏం కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగా ఉందండి, ఇప్పుడు కొంచెం తగ్గింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీ మీ ఏరియాలో కూడా ఇలా ఫాగ్ పడుతుందా? కామెంట్ చేయండి. మా పిల్లలకైతే స్నోఫాల్ అవుతూ ఉంటుంది కదా, అలా చూడాలి అని చెప్పి చాలా కోరికగా ఉంది. కానీ మా ఆంధ్రాలో స్నోఫాల్ అవ్వడం అనేది సాధ్యం కాదు కదా. జస్ట్ మంచు మాత్రం ఇలా కప్పుకొని ఉంటుంది, అంతేగాని స్నోఫాల్ అవుతూ ఉండడం అలా ఎలా అవ్వదు కదా. బయటకైనా ఇలాంటి స్నోఫాల్ అయ్యే ప్లేసెస్కి వెళ్ళి పిల్లలకి తీసుకెళ్ళి చూపించాలని మాకు కోరికగా ఉంది. ఇన్షాల్లా మేమైతే ప్లాన్ చేస్తున్నాం వెళ్ళాలి అని చెప్పి. ఇంకా ఈరోజు పిల్లలకి హాలిడే కదా, ఇంకా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే సంథింగ్ స్పెషల్ ఏదో ఒకటి చేస్తాను. వీకెండ్స్లో ఎలాగో చేస్తాను, ఇంకా వీక్ డేస్లో పిల్లలు స్కూల్ లేకుండా ఇలా ఇంట్లో ఉంటే కనుక ఏదో ఒకటి సంథింగ్ చేస్తూనే ఉంటాను. ఫ్రిడ్జ్లో మటన్ ఉంటే తీసి ఇంకా బయట పెట్టేశాను, అది చాలా ఫ్రీజ్ అయిపోయింది కదా, వాటర్ వేసి పక్కన పెట్టాను. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు దాకా అది రూమ్ టెంపరేచర్కి వచ్చింది కదా, అప్పుడు చేద్దాము అని చెప్పి ఈరోజు అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను. అండ్ పిల్లల కోసం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను, అండ్ మా కోసం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే తీసుకుంటున్నామండి మేము రోజు. దీన్ని మేము హరీరా అంటాము. దీంట్లోకి కాజు, బాదాం, డేట్స్ అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమలు నానబెట్టాను. ఇదంతా జావ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను రాగి పిండి కూడా కలిపి హరీరా అయితే చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా హాట్ వాటర్ అయితే తాగుతామండి. నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేశాను కదా ఇది. నేను తర్వాత టీ తాగుతా అనమాట. నిన్న ఈవినింగ్ పిల్లల స్కూల్లో ఇలా క్యాలెండర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళ క్లాస్ ఫోటోను ఆ బాబు ఫోటో అనమాట. ఇది పెద్ద బాబుది క్లాస్, 7th క్లాస్ అనమాట తను. అండ్ ఇది చిన్న బాబుది, తను 3rd క్లాస్ చదువుతున్నాడు. శ్రీ అక్షర స్కూల్ అనమాట వీళ్ళది. ఇలా క్యాలెండర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు పిల్లలకి. టీ తాగిన తర్వాత నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట, టిఫిన్ ప్రిపరేషన్ చేద్దాము అని. ఈరోజు అయితే ఇడ్లీ చేస్తున్నాను కదా, అయితే మా పెద్ద బాబు ఇష్టంగా తినడు ఇడ్లీ. తనకి ముందే అడిగాను, తింటావా అని అడిగాను, లేకపోతే ఆ ఇడ్లీ పిండిలోనే బోండాల్లాగా వేసేద్దాం అనుకొని తను తింటా అన్నాడు ఈసారి. అందుకే ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీలోకి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. చట్నీ పల్లీలతో పాటు కొంచెం పుట్నాలు కూడా వేస్తాను అనమాట ఈ పల్లీ చట్నీలోకి. తర్వాత లక్ష్మీ ఆంటీ మా అమ్మాయిడు తను కూడా వచ్చేసారు, ఇంకా గిన్నెలు కూడా కడిగడం స్టార్ట్ చేశారు. ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది కదా, పిల్లలకైతే పిలిచి ఇంకా టిఫిన్ పెట్టేశాను. అయితే మా చిన్నోడికి ఇడ్లీ అనే కాదు, ఏదైనా సరే అన్నంలోకి ఘీ అయితే కంపల్సరీ అనమాట. తను ఘీ టిఫిన్ ముందు పెట్టుకొని తింటాడు అనమాట. అయితే ఈ వింటర్కి అసలు ఘీ మొత్తం ఎంత ఫ్రీజ్ అయిపోయిందో చూడండి. ఇంకా చిన్న టిఫిన్లో వేస్తాను అనమాట ఇది. ఇట్లా ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఆ టిఫిన్నే స్టవ్ మీద పెట్టేసి మెల్ట్ చేస్తాను. ఇంకా తనకి చూడండి, ఇంకా చట్నీ అయితే కొంచెమే వేసుకుంటాడు, కానీ ఘీ మొత్తం అన్నిటి మీద వేయాలి. చూపిస్తున్నాడు ఇక్కడే అని అట్లా చూపిస్తూనే ఉన్నాడు. వేసాను రా అంటే కూడా వినట్లేదు, ఇక్కడ అని చెప్పి తింటున్నాడు. తనకు చాలా ఇష్టం అనమాట ఘీ. టిఫిన్ అయితే ముందు పెట్టుకొనే తింటాడు. ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను మా హస్బెండ్ కోసం ఇంకా జావా ప్రిపరేషన్ అయితే చూస్తున్నాను, హరీరా. రాత్రి నానబెట్టాను కదా వాటర్లో, ఇవన్నీ చక్కగా వాష్ చేసి నానబెట్టానండి. అట్లాగే ఆ వాటర్ని డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇంకా బాదంలు కూడా పొట్టు తీసి దాంట్లో వేసి ఇంకా గ్రైండ్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇట్లా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకొని దీనికి ఫిల్టర్ చేయాలి. మొత్తం అంతా పిప్పి ఉంటుంది కదా, మనకి దేనికి పిప్పి రాదు, మనం గోధుమలు కూడా వేసాం కాబట్టి దీంట్లో కొంచెం పిప్పి అనేది వస్తుందన్నమాట. కొంచెం మిక్సీ జార్ కడిగి దాంట్లో వేసి వాటర్ కూడా వేసి మొత్తం ఫిల్టర్ చేస్తే ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది. అది తీసి ఇంకా దీంట్లోకి నేను రాగి పిండి అయితే కలుపుతాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి కలుపుతాను. రాగి జావా మామూలుగా సింపుల్గా చేసుకుంటారు కదా, అట్లా కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ పాలలో రాగి జావా కలిపి చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇట్లా రాగి పిండి వేసిన తర్వాత మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు జావా ప్రిపరేషన్ అయితే చూద్దాము.
మనం దేంట్లో అయితే జావా చేసుకుంటామో ఆ డేక్షి స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేద్దాం. దాంట్లోకి ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీ క్రష్ చేసి అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అనమాట వేసాము. వేసిన తర్వాత మనం ఈ తయారు చేసుకున్న ఈ మిక్చర్ ఉంటుంది కదా, ఈ జావాది దాంట్లోకి వేసేయాలి. ఇంకా వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇది గడ్డ కడుతుందనమాట. అలా గడ్డ కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మనం దీంట్లోకి షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. లేకపోతే మనం తాగేటప్పుడు కొంచెం హనీ వేసుకొని అయినా తాగొచ్చు, ఇలా ఏం కలుపుకోకుండా. నేనైతే ఇక్కడ కొంచెం బెల్లం యాడ్ చేశాను. ఆల్రెడీ అది స్వీట్గానే ఉంటుంది, ఎందుకంటే మనం దాంట్లో డేట్స్ కూడా వేసాం కాబట్టి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటుంది. దానికి తోడు ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను బెల్లం యాడ్ చేశాను. అయిన తర్వాత ఇదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం పలచదనం కోసం మిల్క్ యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి అంత గడ్డగా ఉండకూడదు, అంత పలచగా ఉండకూడదు, ఇట్లా మీడియం సైజ్గా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇది ఇంకా గడ్డగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం బాదాంతో గార్నిష్ చేసుకొని ఇంకా తాగేయచ్చు అనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్తీ కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా మార్నింగ్ సెక్షన్ అయితే అయిపోయింది, టిఫిన్స్ జావాలు అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ అయితే ఉంది. లంచ్లో మా పిల్లల కోసం నేను ఏం చేశాను, ఏంటి స్పెషల్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తానండి. అప్పుడు దాకా కీప్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అల్లా హాఫీస్.